హాయ్ అండి. వీడియో పెట్టి 2 రోజులు అయిపోయింది కదా. ఎందుకు పెట్టలేకపోయానంటే నాకు జలుబు చేసింది కదా. నేను మాట్లాడుతుంటేనే మీకు తెలుస్తుంది కదా. అయితే జలుబు చేసిన రోజు అయితే లైట్గా జ్వరం వచ్చినట్టుందనమాట. ఇంట్లోనే టాబ్లెట్ ఉంటే జ్వరం టాబ్లెట్ ఒక ముక్క అయితే వేసుకున్నాను అనమాట. ఆ ముక్క ఓకే పర్లేదు, బాగానే పనిచేసింది. అయితే నాకు ఏమనిపిస్తుందంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనమాట. నాకు తెలుస్తుంది ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి నాకైతే తెలుస్తుంది అనమాట. నేను పొద్దున్నే యథావిధిగా నా పని నేను చేసుకుంటున్నాను. అలాగే నేను మిషన్ ఎక్కుతున్నాను, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను. గొంతు బాగాలేదు, దగ్గు వస్తుంది. ఇంకా వాయిస్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు అని చెప్పి 2 రోజుల నుండి వీడియో అయితే పెట్టలేకపోయానండి. నాకు తెలుస్తుంది ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. హాస్పిటల్లో టెస్ట్లు అవి చేయించుకున్నానండి. లైట్గా టైఫాయిడ్ ఉందన్నారు. ఇంకా టైఫాయిడ్కి అయితే మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడైతే నేను తెలిసిన వాళ్ళు స్వయంగా వచ్చి పెళ్లి కవర్ చెప్పారనమాట. తెలిసిన వాళ్ళకి పెళ్ళి అనమాట. పెళ్ళి నిన్నే అయిపోయింది చిన్న తిరుపతిలో. ఇక్కడేమో వ్రతం చేసుకుంటున్నారు, మా ఊర్లోనే ఇంటి దగ్గరే వ్రతం చేసుకుంటున్నారు. భోజనానికి అయితే పిలిచారనమాట. ఇప్పుడైతే వెళ్తున్నానండి. నేనైతే ఇలాగే సింపుల్గా రెడీ అయ్యాను. ఒక్కొక్కసారి వెళ్ళలేకపోయినా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, స్వయంగా వచ్చి పిలిచారు. మళ్ళీ రాకపోతే ఈ మాట జీవితాంతం అంటారు వాళ్ళు. నేను స్వయంగా వచ్చి పిలిచాను, పలానోళ్ళు రాలేదని చెప్పి జీవితాంతం అంటారు కదా. అందుకే ఏదేమైనా సొంతూరు కదండి, పుట్టి పెరిగేది అందరం ఇక్కడే. ఇంకా పుట్టింది పిల్లలైతే ఇక్కడే కానీ, పెళ్లి చేసుకునే పిల్లోడైతే ఇక్కడే కానీ, నేనైతే వేరే ఊరు నుండే వచ్చాను అనుకోండి. అయినా ఏదేమైనా కానివ్వండి, జీవితాంతం అందరం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళే కదా. కావాలని పిలిచిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటానండి. నేనైతే మాత్రం నేను భోంచేయడానికి కడుపు నిండా తినడానికి కూడా లేదనమాట. చెప్తున్నాను కదా టైఫాయిడ్ జ్వరం అని చెప్పి. ఇంకా ఏదో 2 ముద్దలు అయితే తిందామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇదిగో నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదిగో ఈ నలకోసం గొలుసు ఒకటి వేసుకుంటాను అనమాట. ఇదేమో తాడు, సింపుల్గా ఈ తాడు మాత్రం వేసుకుంటాను. ఇంకా హెవీగా వేసుకోవడానికి నా దగ్గర ఎక్కువ నగలు కూడా లేవులే. ఇంకా ఇది ఒకటి ఉంది. అలాగే ఇదైతే నేను కష్టపడుకుని చేయించుకున్నాను అనమాట. కొన్ని డబ్బులు అయితే మాత్రం నా పొలంలో వడ్లు పండిన డబ్బులు అయితే ఇచ్చారనమాట. నా పొలంలో వడ్డ కింద కొన్ని డబ్బులు ఇచ్చారు మా అమ్మ మా నాన్న. ఇంకా వాటి జతకే ఇంకా కొన్ని నేను కష్టపడ్డ డబ్బులు వేసి ఇదైతే చేయించుకున్నాను అనమాట. బంగారం అంటే మాత్రం ఇది ఒక ఆభరణం మాత్రమే కాదండి, మనకి ఆపదకి అడ్డుకునే ఇది ఒక ఆస్తి కూడా. నాకైతే మాత్రం బంగారం అయితే నేను అదే అనుకుంటాను. నేను ఎక్కువ మెడలో వేసుకుని తిరగాలని అయితే అనుకోను. నాకు అవసరమైనప్పుడు మాత్రం నాకు ఒక బుక్కుని ఒక 10,000 అవసరమైనవి అనుకోండి, అప్పటికప్పుడు ఎవరిని అడగలేం కదా. ఒకవేళ ఎవరినన్ను అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటివి అయితే నేను కొనుక్కుంటాను అనమాట. ఇది ఎక్కడైనా తాకట్టు పెట్టేసి, ఎక్కడైనా కాదులే, బ్యాంకులో తాకట్టు పెట్టేసి డబ్బులు అయితే తెచ్చుకుంటూ ఉంటామండి. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి తలుపులు కిటికీలు ఇలాంటివి చేయించుకున్నప్పుడు కూడా అలాంటప్పుడు ఇది చాలా అడ్డపడింది. అలాగే నేను మిషన్ కొనుక్కున్నప్పుడు కూడా, చిన్న మిషన్ కొనుక్కున్నప్పుడు అడ్డుపడింది, పెద్ద మిషన్ కొనుక్కున్నప్పుడు కూడా అడ్డుపడింది. ఇంకా నేను సింపుల్గా ఇది ఒకటి వేసుకుంటానండి అంతే. చెవలకి కొంచెం పెద్దవి చేయించుకున్నాను కానీ ఇంకా అంతే. నాకు అసలే ఓపిక లేదు కదా, అందుకే నేను పెద్దవి ఏం పెట్టుకోలేదు. సింపుల్గా ఈ మా అమ్మాయి కోసం చేయించాను. ఇంకా తేలిగ్గా ఉన్నాయి కదా అని చెప్పి నేనే పెట్టేసుకుంటున్నాను. ఇవే పెట్టుకుని వెళ్ళాను. నేను ఆభరణాలు దిగేసుకుని వెళ్ళాలి అనే నాకైతే లేదండి. కానీ పిలిచారు కదా, ఖచ్చితంగా పిలిచిన వాళ్ళకైతే ఖచ్చితంగా వెళ్ళాలి. పిలిచిన వాళ్ళైతే మన బంధువులని నేను ఎప్పటికీ నమ్ముతాను. పిలవకపోతే మాత్రం సంతోషమే, వెళ్ళాల్సిన పని లేదు, సంతోషమే. పిలవకపోతే నేను బాధపడను, కానీ పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికైతే చూస్తానన్నమాట. ఓకే అండి, ఉంటాను మరి. ఈ 2-3 రోజుల నుండి వీడియో పెట్టలేకపోతున్నాను కదా, అందుకే మీకు చిన్న వీడియో ఒకటి షేర్ చేయాలనిపించింది. ఉంటానండి మరి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.